హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ బిఎస్ నర్సింగ్ సంబంధించి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టాటస్ అనేది అయింది, ఎంతవరకు అయిందో చూద్దామండి. మీరు అప్లికేషన్ స్టాటస్ అనేది చెక్ చేసుకుంటారు కదా. సో మీ అప్లికేషన్ స్టాటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాంతో పాటు మీ అప్లికేషన్ స్టాటస్ లోని వి O1 అంటే ఏంటి, దీంతో పాటు VO2 లేకపోతే V02 అంటే ఏంటి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇదే విధంగా బిఎస్ఎన్ఎల్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే దీంతో పాటు వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేయండి. ఓకేనా, ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇక్కడ మనకి బిఎస్ నర్సింగ్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి వెరిఫికేషన్ జరుగుతున్నాయండి. సో చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ వెరిఫికేషన్ జరిగిపోయింది అనమాట. సో చాలా మందికి ఏంటంటే రీఅప్లోడ్ వచ్చింది అనమాట. రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అప్లికేషన్ స్టాటస్ అనేది ఏ విధంగా చూసుకోవాలో చెప్తాను అనమాట. అదే మరి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ కి అయితే రండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వెబ్సైట్ కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు లాగిన్ క్లిక్ అయితే చేయండి. సో మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీ యూజర్ ఐడి ఇంకా మీ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. చాలా మంది ఏంటంటే ఏపీ ఎన్సెట్ రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారు అనమాట. ఏపీ ఎన్సెట్ యూజర్ ఐడి అయితే ఇస్తున్నారండి. సో మీరు ఏపీ ఎన్సెట్ యూజర్ ఐడి ఇవ్వకూడదు అనమాట. ఏపీ ఎన్సెట్ యూజర్ ఐడిలోని టీ లెటర్స్ తో ఉంటుంది అనమాట. టీఈటీ అని చెప్పేసి అట్లా అయితే ఉంటుంది అనమాట. సో అది కాదండి మీ యూజర్ ఐడి. యూజర్ ఐడి ఏంటంటే ఇక్కడ మీకు దానికి సంబంధించి ఏదైతే మీరు రూ. 1,800 మీరు పే చేసినప్పుడు వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుందో, సో సీక్యూ అని చెప్పి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడి అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. చాలా మంది అయితే తప్పుగా ఎంటర్ చేస్తున్నారనమాట. మీరు ఏపీ ఎన్సెట్ ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే మీరు ఎంటర్ చేయకూడదండి. సో దీంతో పాటు మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. చాలా మంది ఏంటంటే పాస్వర్డ్ మర్చిపోతున్నారు అనమాట. సో పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఏంటంటే కింద ఫర్గట్ పాస్వర్డ్ ఉందా దాన్ని క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ రీసెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మీ యూజర్ ఐడి అయితే ఎంటర్ చేయండి. దీంతో పాటు మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో లాగిన్ అయితే అవ్వండి అనమాట. లాగిన్ అయితే మీకు చూపిస్తుంది. అలాగే మనకి బిఎస్ఎన్ఎల్ సంబంధించి చాలా మంది కాల్ చేసి సో మాకు ఏంటంటే మీ కన్సల్టేషన్ అని చెప్పేసి ఫోన్ చేస్తారనమాట. సో అలాంటి వాళ్ళని అయితే మీరు నమ్మకండి. వాళ్ళు ఓన్లీ మీ ఫీజు అనేది మీ దగ్గర నుంచి తీసుకొని సో మీకు ఫేక్ కాలేజెస్ మీకు జాయిన్ చేయాలని చెప్పేసి అదైతే కాల్ చేస్తారనమాట. సో మీరు ఓన్లీ ఏంటంటే కౌన్సిలింగ్ కి సంబంధించి వెబ్సైట్ ఇంటికి వాళ్ళైతే మీరు నమ్మండి. దాంతో పాటు మన ఛానల్స్ నమ్మండి. తప్పిస్తే మీరు అలాంటి కన్సల్టెన్సీకి అయితే మీరు అమౌంట్ పే చేసి డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసి అయితే మాత్రం మీ లైఫ్ అయితే మాత్రం రిస్క్ చేసుకోవద్దు. ఓకేనా. సో లాగిన్ అయితే అవుతున్నానండి. సో వన్స్ మనకి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు సర్వీస్ కనిపిస్తుంది అనమాట. సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుందండి. ఫోర్త్ ఆప్షన్ లో రీఅప్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు రీఅప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీరు ఏం రీఅప్లోడ్ చేయాలని చెప్పేసి డాక్యుమెంట్స్ లిస్ట్ చూపిస్తుంది అనమాట. సో అలా రీఅప్లోడ్ మీకు కానీ మీకు కనిపించినట్లయితే వెంటనే అక్కడ క్లిక్ చేసుకొని అక్కడ ఏ డాక్యుమెంట్స్ అడుగుతుంది, అక్కడ క్యాష్ అడుగుతుందా, స్టడీ సర్టిఫికేట్ అడుగుతుందా, దాంతో ఇంకేమైనా అడుగుతుందని చెప్పేసి చెక్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అయితే మీరు రీఅప్లోడ్ చేయండి. రీఅప్లోడ్ చేస్తే మీకు వెరిఫికేషన్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే వెళ్తుంది అనమాట. ఖచ్చితంగా అందరూ కూడా ఏం చేస్తారంటే వెరిఫికేషన్ దీనికి సంబంధించి అక్కడ కింద చెక్ చేసుకుని రీఅప్లోడ్ ఉందా లేదని చెప్పేసి. రీఅప్లోడ్ ఉందా వెంటనే రీఅప్లోడ్ చేయండి. రీఅప్లోడ్ ఉన్నా సరే మీరు రీఅప్లోడ్ చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. తర్వాత మీరు ఏం చేస్తారంటే అది కూడా ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ స్టేటస్ లో మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి 3 ఆప్షన్లు కనిపిస్తాయండి. ఫస్ట్ వచ్చేసరికి రీఅప్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అప్పుడు మీరు రీఅప్లోడ్ చేయాలన్నమాట. సో దాంతో పాటు ఏంటంటే తర్వాత ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పి చూపించినట్లయితే మీరు వెయిట్ చేయాలన్నమాట. దాని తర్వాత మనకి VO1 కనిపిస్తుంది అనమాట. సో VO1 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అన్నమాట. దాని తర్వాత VO2 కనిపిస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అన్నమాట. సో ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అనమాట ఇది. సో వెరిఫికేషన్ ఆఫీసర్ 2 కూడా ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి రీఅప్లోడ్ చూస్తుందండి. ఓకేనా. రీఅప్లోడ్ అవసరమా లేదని చెప్పేసి రీఅప్లోడ్ అవసరమైతే రీఅప్లోడ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. దాని తర్వాత స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ దాని తర్వాత మనకి అప్లికేషన్ సబ్మిట్ అయితే అవుతుందన్నమాట. సో దాని తర్వాత మనకి ఏంటంటే చాలా మందికి అప్పుడు ఆ నెక్స్ట్ వచ్చేసరికి VO1 అన్నమాట. VO1 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అండి. సో వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అనే పర్సన్ ఏం చేస్తారంటే మీకు స్టడీ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా. మీ స్టడీస్ సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, మీ ఇంటర్మీడియట్ సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, మీకు 10th క్లాస్ డీటెయిల్స్ కానివ్వండి, మొత్తం మీ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ మీద వెరిఫై చేస్తారనమాట. దాని తర్వాత ఇక్కడ VO2 అనమాట. సో ఇక్కడ VO2 అంటే అతను ఏం చేస్తారంటే సో దానికి సంబంధించి మీకు సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించి ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ రిలేటెడ్ లైక్ మీ క్యాస్ట్ కానివ్వండి, మీ ఆధార్ కార్డు సంబంధించి కానివ్వండి,
లేదంటే మీకు సంబంధించి ఇంకేమైనా డాక్యుమెంట్ మీ ఇన్‌కమ్ గానివ్వండి, సో ఇట్లాగనమాట మీ రేషన్ కార్డ్ గానివ్వండి, సో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారనమాట. సో గవర్నమెంట్ సంబంధించి ఏవైతే ఉంటాయో సో మొత్తం అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారండి. సో ఈ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 ఏం చేస్తారు, మీకు స్టడీ అనమాట మీ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. దీంతో పాటు వెరిఫికేషన్ ఆఫీసర్ 2 ఏం చేస్తారు, మీకు సంబంధించి ఏవైతే గవర్నమెంట్ డీటెయిల్స్ ఉంటాయో గవర్నమెంట్ డీటెయిల్స్ మొత్తం కూడా వెరిఫికేషన్ చేస్తారనమాట. అయితే ఎవరికైతే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 ఎప్పుడైనా వస్తుందో సో వాళ్ళ నేమ్స్ అనేవి ఫైనల్ మెరిట్స్ అయితే వస్తాయన్నమాట. సో వాళ్ళకైతే కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారండి. సో వాళ్ళేంటంటే ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఎవరికైతే అప్లికేషన్ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 గాని, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 గాని రాదో సో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఎలిజిబుల్ అయితే కారనమాట. వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోలేరనమాట. సో ఫర్దర్ మీరు కౌన్సిలింగ్ అయితే మూవ్ ఆన్ అయితే అవ్వలేరండి. సో అందరూ కూడా ఏం చేస్తారంటే వెంటనే ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ ఇది మాత్రం దానికి సంబంధించి ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు ఒకసారి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా కూడానా. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ SPSW. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON, ఇంకా SPRC అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు BS నర్సింగ్ ఇంకా BPTకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకైతే మాత్రం చెక్ చేసుకున్న తర్వాత అసలు మీరు కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఏం కనిపిస్తుంది సార్ కామెంట్ చేయండి. చాలా మందికి అంటే కొంచెం టెన్షన్ అయితే ఉండదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెరిఫికేషన్ ఆఫీసర్ 1 కనిపిస్తుంది. మీరు కామెంట్ చేసినట్టు చాలా మంది తెలుస్తుంది అనమాట. చాలా మందికి వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. దాంతో పాటు ఏంటంటే చాలా మందికి వెరిఫికేషన్ ఆఫీసర్ 2 కనిపిస్తే సో మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట వెరిఫికేషన్ ఆఫీసర్ 2 కూడా అయితే అవుతుందని చెప్పేసి. దాంతో పాటు ఇన్ కేస్ మీ అప్లికేషన్ స్టాటస్ అనేది ఇంకా అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పేసి ఉన్నట్లయితే ఇంకా రేపు ఉన్నట్లయితే అది కూడా కామెంట్ చేయండి. రేపు ఉందని చెప్పేసి చాలా మంది తెలుస్తుంది అనమాట. డైలీ ఓపెన్ చేసి మీకు వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అనేది వచ్చింది లేదా, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అనేది ఎప్పుడు అయింది లేదని చెప్పి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇన్ కేస్ అయినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ వీడియోకి అయితే వచ్చి మీరు కామెంట్ చేయండి వెరిఫికేషన్ ఆఫీసర్ 2 ఎప్పుడు అని చెప్పేసి. సో దానివల్ల మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట వెరిఫికేషన్ ఆఫీసర్ 2 ఎప్పుడు అయిందని చెప్పేసి. సో చాలా మంది ఇది మనకి బిఎస్ఎన్ఎస్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అనమాట. సో దీంతో పాటు మీరు ఏంటంటే మనకి మెరిటేషన్ అనేది తొందరలో అయితే రాబోతుందండి. మెడిటేషన్ అనేది మనం ఇంకో 2-3 వీక్స్ లో అయితే మాత్రం మనకి రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అయితే అందరికి సంబంధించి రీఅప్లోడ్ అనేది అయిపోయిన తర్వాత అందరికి మనకి B02 అప్లికేషన్ అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత మనకి దీనికి సంబంధించి ఏదైతే ఫైనల్ మెడిసిన్ అయితే మనకి రిలీజ్ చేస్తారండి. సో దీంతో పాటు మనకి నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అనమాట. సో మాక్సిమం మనకి మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి బేసిక్స్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే పూర్తి అయితే అయిపోతుంది అనమాట. వెబ్ ఆప్షన్ సంబంధించి అయితే మాత్రం మీరు కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట. ఇలాంటి ఫేక్ కాలేజ్ అయితే మీరు పెట్టకండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి. వీడియో అయితే మాత్రం లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది కాబట్టి అందరూ వీడియోని లైక్ అయితే చేయండి. ఓకేనా? లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.